వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అనారోగ్యకరమైన ఆహారాల జాబితాను విడుదల చేసింది. కొన్ని ఆహారాలు, పానీయాల వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జంక్ ఫుడ్స్ మాత్రమే కాకుండా మనం రోజు తినే ఆహారాలు కూడా ఈ జాబితాలో చేరటం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జాబితాను విడుదల చేయడంతో మనం ఎన్ని అనారోగ్యకరమైన ఆహారాలు వినియోగిస్తున్నామో అన్న ఆలోచన మొదలైంది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన జాబితాలో చెత్త ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చక్కెరను అత్యంత ప్రమాదకరమైన పదార్థాలలో ఒకటిగా పేర్కొంది. ఊబకాయం మరియు మధుమేహం వంటి ప్రాణాంతక సమస్యలకు ప్రధాన కారణంగా తెలిపింది. చక్కెర మానవ కాలేయం మరియు జీర్ణ వ్యవస్థను చాలా వరకు దెబ్బతీస్తుంది. అంటే పూర్తిగా చక్కెర తినకూడదని అర్థం కాదు, కానీ చాలా తక్కువ పరిమాణంలో అవసరమైతే మాత్రమే తినాలని సలహా ఇస్తున్నారు. ఇక నూనెలో వేయించిన ఆహార పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మరియు గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవటం కూడా ఊబకాయం సమస్యకు ప్రధాన కారణం. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ ఆహారాలు ప్రపంచంలోని అనారోగ్యకరమైన ఆహారాలుగా చెప్పారు. రొట్టెలు, పాస్తా మరియు చక్కెర ప్రాసెస్ చేసిన ఆహారాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇది రక్తంలో చక్కెర మరియు ఇన్సులిన్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రపంచంలో కాఫీ ప్రియులు చాలామందే ఉన్నారు. కాఫీలో కెఫెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తలనొప్పి, నిద్రలేమి, డిప్రెషన్, అధిక రక్తపోటు మరియు అలసట వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. అలాగే అధిక రక్తపోటు మరియు హృదయ సంబంధ సమస్యలు కాఫీ వినియోగం కారణంగా పెరుగుతున్నాయని తెలిపింది. బంగాళాదుంప చిప్స్ మరియు మైక్రోవేవ్ పాప్కార్న్ వంటి ప్రాసెస్ చేసిన స్నాక్స్ను నివారిద్దాం. వీటిలో చెడు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన మాంసాలను ఎప్పుడూ తినకూడదు. వీటిలో సోడియం నైట్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఇష్టపడే జున్ను వంటి అధిక కొవ్వు పాల ఉత్పత్తులను నివారించేద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని గుండె జబ్బులు మరియు ఊబకాయం వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లుగా జాబితాలో పొందుపరిచింది.